చామంతి హాస్పిటల్‌కి వెళ్ళి నిషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్‌ని చేతిలోకి తీసుకొని నిషా కడుపుతో ఉందన్న నిజం తెలుసుకొని పెళ్లి ఆపటం కోసం పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్, నిషా ఇద్దరూ కూడా పెళ్లి పీటలపై కూర్చొని ఉంటారు. అప్పుడే పూజారి గారు, "బాబు ఇదిగో ఈ మాంగళ్యం తీసుకొని అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి బాబు" అని చెప్తూ తాళి ఇస్తాడు. దాంతో ప్రేమ్ చాలా బాధపడుతూ చామంతిని గుర్తు చేసుకుంటూ తాళి కట్టబోతూ ఉంటాడు. త్వరగా తాళి కట్టేసేయ్ ప్రేమ్, ఈ పెళ్లి పూర్తయిపోవాలి అని నిషా చాలా సంతోషంగా తాళి కట్టించుకుంటూ ఉంటుంది. ప్రేమ్ కట్టబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే చామంతి ఆపండి అంటూ కేకలు పెడుతూ అక్కడికి వస్తుంది. దాంతో ప్రేమ్ తాళి కట్టకుండా చాలా షాకింగ్గా చామంతి వైపు చూస్తూ ఉంటే ఇక రమాదేవి, "ఏయ్ ఏంటే పిచ్చి పట్టిందా నీకు, ఎందుకే ఆపమని చెప్తున్నావు" అంటూ అరుస్తూ ఉంటుంది. ఈ నిషా ప్రేమ్ బాబుకి కరెక్ట్ కాదు అని చామంతి చెప్తుంది. ఎందుకు కరెక్ట్ కాదు, మల్టీ మిలీనియర్ కూతురు తను అని రమాదేవి మండిపడుతూ చెప్తూ ఉంటుంది. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన గొప్ప మనిషి కూడా, నిషా అమ్మ కడుపుతో ఉంది, నిషా అమ్మ ప్రెగ్నెంట్, నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అని చామంతి చూపిస్తూ ఉంటుంది. దాంతో రమాదేవి, రోజా, నిషా ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. నిషా అయితే చాలా చాలా వణికిపోతూ చామంతి వైపు చూస్తూ ఉంటుంది. మరి చామంతి చేతిలో ఉన్న రిపోర్ట్స్ని చూసి రమాదేవి నిషాని గెంటేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.